చిత్రగుప్త గణనాయక మేము పగ సాధించవల రప్పించిన మానవుడు మా పీఠముకే చూపెట్టుడయ్యా. ఓరి మానవ, మతి తప్పినదా మదమెక్కినదా ధర్మాసనము స్పర్శించుటకు అర్హత లేని నీవు దాన్ని అధిష్ఠించుడయ్యా. ఎంతున్మాదం, ఎంత అహంకారం, ఎంత తుచ్చ మానవ. డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చావరో దేవుడు అని నీచం మొత్తుకునే హే మీరెక్కడా? మీ జననమను మునివేలతో నిర్ణయించిన మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేళము, హే నీచ నీచము. అట్టి నీచ జాతి జన్మించిన నువ్వు నరకాధిపతి అవుటయ్యా. అసంభవం, వృధాభ్రాధం అని యమగండము సిద్ధముఖము తలవంచముఖకే దిగుర మీ నీచ మానవ జాతి. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పుదిప్పులు పెట్టి మీ ధర్మసూత్రులను మంట కలిపి 10 ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగానించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడిది ఏ జాతి? మానవ జాతి. నీచమన్న మా జాతి మునుమున ఏనాడో ప్రతిష్ట ముఠ కట్టుకొని ఉన్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుడయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు నక్కించ భావాన్ని కూకుడి వేలతో సైతం పెకలించి వేసదా. మొక్కులు పండే ముక్కోటి దేవతలు, దిక్కులేని అష్ట దిగ్బాలకులు, మడగల నుంచి పంచభూతులను సైతం జయహో నరుడా నర్శించే విధముగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణమణిమే రచన కష్టాలంకరమైన ఈ సభా మందిరమున అగుడిత సేవ దక్ష పలివేర సమూహ మధ్యమున భూతల పరీక్షణ ధర్మనీయమైన ఈ ఔరదమున సర్వదా శతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కుపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎన్ని డాగ్స్